తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని రాష్ట్ర కోఆపరేటివ్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండిబాబుజీ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైజాగ్ నుంచి తిరుపతిలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. క్షతగాతులకు పూర్తి స్థాయి చికిత్స అందించి వారి ఇళ్లకు పంపిస్తామని, మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, మోదీ పర్యటనలో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ పెట్టుబడులు 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు గతంలోనే శంకుస్థాపన చేశామని వైసీపీ నాయకులు చెబుతున్నారని, గతంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వచ్చి ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు పరిపాలన చేత కాదని, కేవలం దోపిడీపైనే గత వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే ప్రమాదం జరిగిందో తిరుపతిలో సుమారు 6 నుంచి 7 మంది చనిపోయారని చెప్పి మనకున్న సమాచారం. సో దురదృష్టం, ఒక దైవ దర్శనానికి వెళ్ళి దైవ లోకానికి వెళ్ళిపోయారు. ఈ తొక్కులాట వలన బహుశా ఆ చైర్మన్ గారు అధికారుల వైఫల్యమే అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఏమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి వాళ్ళకు కూడా మరి మనశ్శాంతిని కలిగించాలని, వాళ్ళని ప్రభుత్వం ఓదార్చాలని, వాళ్ళని సేఫ్గా అన్ని సౌకర్యాలు కల్పించి వారి వారి ఇళ్లకు ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా జరిపించి వాళ్ళని చేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం కోసం భగవంతుడు ఏదో ఒక మంచి పని చేస్తాడని ఆ కుటుంబానికి వాళ్ళు ఏం చేస్తారంటే, విపరీతమైన ఒత్తిడి ఉన్నా కూడా ఆ రోజు దర్శనానికి మనం వద్దన్నా కూడా ప్రజలు మరి ఆ దేవుని యొక్క నమ్మకం మీద వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్ననే చూశారు, ఎంత మనం కంట్రోల్ చేద్దామన్నా పోలీసులు కూడా సరిపోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది పోగైనప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో చూసాం. చాలాసార్లు జరిగాయి ప్రమాదాలు. ఇలాగే జనం ఎక్కువైపోయి ఆతృతతో ఏదైతే ప్రోగ్రామ్ చూద్దామని వెళ్తారో అక్కడ ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా చాలా కష్టం ఇటువంటివి కంట్రోల్ చేయడం. సో అది ఏదైనప్పటికీ దురదృష్టం. వారిని ఆ భగవంతుడు మరి మరి అమరులైన వాళ్ళకి శాంతి కలగాలని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. మరి ముఖ్యంగా మీకు తెలుసు, నిన్ననే మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి ఈ విషయాలు కొన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని మంచిగా తీసుకోకుండా విమర్శలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో, ఒక క్లారిటీ ఇద్దాం ప్రజలకనే ఉద్దేశంతో మీ ముందు రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలుసు, మొన్న గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా మీకు తెలుసు. ఆల్రెడీ 93% స్ట్రైక్ రేట్తో సుమారు 164 మంది ఎమ్మెల్యేలని గెలుచుకున్నామంటే ఇది 57% లెక్క ఓటింగ్ శాతం. సో బహుశా ఏ రాష్ట్రంలో కూడా మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గ్రాండ్ విక్టరీ జరగడం అనేది చాలా అరుదు. ఇటువంటి విక్టరీతో మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తలంపుతో ప్రజల ముందుకు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు
సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నప్పుడు మన అదృష్టం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కూడా మన సహకారంతో నడిచే పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాన్ని మన నాయకులు అవకాశంగా తీసుకొని మాకు మీరు సాయం చేయండి అని చెప్పి అడిగిన వెంటనే సుమారు ఈవేళ 2 లక్షల కోట్ల 8,000 రూపాయలు మన రాష్ట్రంలో ఖర్చు పెట్టడానికి వివిధ ప్రాజెక్టులు మీకు తెలుసు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి.